హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం హ్యావ్ ఫార్మ్స్ యూస్ చేసి ప్రెసెంట్ టెన్స్ లో నార్మల్ సెంటెన్స్ కి, క్వశ్చన్ సెంటెన్స్ కి ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, పాజిటివ్ లో ఏ విధంగా ఉంటుంది, నెగటివ్ లో ఏ విధంగా ఉంటుందో మనం నేర్చుకున్నాం. ఈ రోజు మనం పాస్టెన్స్ లో హ్యావ్ ఫార్మ్స్ లో పాజిటివ్ అండ్ నెగటివ్ క్వశ్చన్స్ కి ఏ విధంగా స్ట్రక్చర్స్ ఉందో నేర్చుకుందాం. మనకి పాస్టెన్స్ లో హ్యావ్ ఫార్మ్స్ మనం ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ కి హ్యాడ్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు పాజిటివ్ లో నార్మల్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే నెగటివ్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ డింట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఐ హ్యాడ్ ఎ కార్. హీ హ్యాడ్ ఎ కర్లీ హెయిర్. దే హ్యాడ్ ఎ సేఫ్ జర్నీ. ఈ విధంగా పాజిటివ్ లో పాస్టెన్స్ లో హ్యాడ్ యూస్ చేసి మనం నార్మల్ సెంటెన్స్ చెప్తాం. అదే నెగిటివ్ చెప్పాలంటే మనం ఏం చెప్తాం? ఐ డి హ్యావ్ ఏ కార్. హీ డి హ్యావ్ ఎ కర్లీ హెయిర్. దే డింట్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. ఇక్కడ మనం చూసుకున్నామంటే పాజిటివ్ లో హ్యాడ్ అనేది యూస్ చేస్తాం, నెగిటివ్ లో డింట్ యూస్ చేసి హ్యావ్ అనేది యూస్ చేస్తాం. సేమ్ అదే విధంగానే క్వశ్చన్స్ ఎలా వస్తుంది? మనకి డిడ్ అనేది యూస్ చేస్తాం. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎండింగ్ క్వశ్చన్ మార్క్ పెడతాం. నెగిటివ్ క్వశ్చన్ అంటే డింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మీకు. డిడ్ యూ హ్యావ్ ఏ కార్? డిడ్ హీ హ్యావ్ ఏ ఓల్డ్ బైక్? డిడ్ వీ హ్యావ్ ట్రబుల్ అని క్వశ్చన్ లో చెప్తాం. అదే నెగిటివ్ క్వశ్చన్ వచ్చేసరికి డిడ్ యూ హ్యావ్ ఏ కార్? డిడ్ హీ హ్యావ్ ఏ ఓల్డ్ బైక్? డిడ్ వీ హ్యావ్ ట్రబుల్? ఇక్కడ చూడండి, మనకి డిడ్ అనేది ఇక్కడ యూస్ చేసాం ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్ అనేది యూస్ చేసాం. మనకి క్వశ్చన్ ఎప్పుడు కానీ వర్బ్స్ తోనే మనకి స్టార్ట్ అవుతుంది. మనకి పాస్టెన్స్ లో హ్యావ్ ఫార్మ్స్ యూస్ చేసి ఏ విధంగా రాయాలని ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇంకొక వీడియోలో ఫ్యూచర్ టెన్స్ లో హ్యావ్ ఫార్మ్స్ ఏ విధంగా యూస్ చేస్తాం, దాని స్ట్రక్చర్స్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.